నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు శ్రీ ఆర్కే ఈజీ ఇంగ్లీష్. సో 10th క్లాస్ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది కదా, 10th క్లాస్ లెసన్స్ అవన్నీ. సో దానితో పాటు ఇప్పుడు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మనకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఆల్రెడీ వచ్చి కూడా చాలా రోజులైంది. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈ ఇయర్ అనేది సిలబస్ చేంజ్ అయింది. మనకి సిలబస్ చేంజ్ ఇన్ ద సెన్స్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీష్, ఈ మూడు ఉండేవి. దాంతోపాటు ఇప్పుడు ఏం చేశాడంటే మెంటల్ ఎబిలిటీలో హాఫ్ క్వశ్చన్స్ తగ్గించి ఈవీఎస్ అనేది యాడ్ చేశాడు నవోదయ ఎగ్జామ్లో. రైట్, మెంటల్ ఎబిలిటీ, సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది, దాంతోపాటు మ్యాథ్స్ ఉంటుంది, దాంతోపాటు ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇంగ్లీష్ పరంగా వచ్చేటప్పటికి 4 ప్యాసేజెస్ ఉంటాయి. ఆ 4 ప్యాసేజెస్లోనే ఉండేవి 4 ప్యాసేజెస్నే ఉంటాయి. కాకపోతే ఆ 4 ప్యాసేజెస్లోనే వాడు యాంటోనిమ్స్ అడగచ్చు, సినోనిమ్ అడగచ్చు, లేకపోతే గ్రామర్ పార్ట్ అడగచ్చు, వొకాబ్ గురించి ఏదైనా అడగచ్చు. ఏదైనా కూడా ఆ 4 ప్యాసేజెస్లోనే వాడు అడుగుతాడు. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి 4 ప్యాసేజెస్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సిరీస్ అంటే November 28th ఎగ్జామ్ ఉంది మనకి. November 28th వరకు దాని మీద వీడియోస్ అనేవి రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇంగ్లీష్ పరంగా ఇంకేమైనా హెల్ప్ మీకు కావాలి అనుకుంటే మీరు ఒకసారి నన్ను మీకేం కావాలి అనేది కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియచేయండి నాకు. మార్చ్లో మనకి ఈ రిజల్ట్స్ అనేవి అంటే November 28th ఎగ్జామ్ రాస్తే ఈ రిజల్ట్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ మార్చ్ లాస్ట్ వీక్ ఆ టైంలో వస్తాయి. అంటే నెక్స్ట్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి, అడ్మిషన్స్ టైంకి వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. 9th క్లాస్ది ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఓన్లీ 6th క్లాస్ది మాత్రమే రిలీజ్ అయింది. సో దాని సిరీసే నేను ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద దాని సిరీసే స్టార్ట్ చేస్తాను. ఓకే, అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకునేది ఏంటి అంటే 2023లో మనకి ఏవైతే ప్యాసేజెస్ ఇచ్చాడో అందులో ఫస్ట్ ప్యాసేజ్ అనేది ఇప్పుడు చూద్దాము. సో చిన్న చిన్న వీడియోసే చేస్తాను, ఒక్కొక్క ప్యాసేజ్కి ఒక్కొక్క వీడియో చేస్తాను, రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం. ఓకే, ఆ ప్యాసేజ్ చూడండి ఒకసారి. We cannot judge a person merely through his outward appearance. ఒక పర్సన్ని కేవలం, మియర్లీ అంటే ఏంటి, కేవలం అని అర్థం అనమాట. ఒక పర్సన్ని, ఒక మనిషిని కేవలం అవుట్వర్డ్ అపియరెన్స్, బయట కనిపించేటువంటి ఏదైతే తన ఎలా కనిపిస్తాడో ఉంటుంది కదా బయటికి, దాంతో అంటే తన వేషధారణ, బొట్టు, కట్టు ఇలాంటి వాటితో, లేకపోతే మాట ఇలాంటి వాటితో మనము ఎప్పుడూ కూడా మనము వాళ్ళని అనలైజ్ చేయలేము, జడ్జ్ చేయలేము అసలు. ఎందుకు? అపియరెన్సెస్ ఆర్ ఆఫెన్ డిసెప్టివ్. ఈ అపియరెన్సెస్ ఎలా ఉంటాయి తెలుసా అంటే మనల్ని మోసపూరితంగా ఉంటాయి అన్నమాట. మనం వాళ్ళ గురించి ఉన్నదానికన్నా వేరే ఏదో అనుకునేలాగా చేస్తాయి అవి. ఓకే, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో వన్స్ వర్చ్యూస్ ఆర్ క్వాలిటీస్ ఎట్ ఎ గ్లాన్స్. ఒకళ్ళ యొక్క వర్చ్యూస్ అంటే ఏంటి, వాళ్ళ గుణాలు, సద్గుణాలు అవి ఉంటాయి కదా, ఆ వర్చ్యూస్ కానీ క్వాలిటీస్, వాళ్ళు ఎలాంటి క్వాలిటీ, మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, కోపంగా ఉన్నవాళ్ళ, ఆనందంగా ఉండేవాళ్ళ, వాళ్ళ యొక్క క్వాలిటీస్ అనమాట. సో వాళ్ళ గుణాలని మనము ఒక్కటేసారి, ఒక గ్లాన్స్ అంటే ఏంటి, గ్లాన్స్ అంటే ఒక్కసారి చూడంగానే అలాగా అనలైజ్ చెయ్యలేము మనము. ఓకే, డిఫికల్ట్, ఇబ్బందిగా ఉంటుందన్నమాట. Sometimes we are drawn towards a person by his outward appearance. ఒక్కొక్కసారి we are drawn అంటే మనం ఆకర్షితులు అవుతాం. దేనికి? బయట కనిపించేటువంటి ఆ బాహ్యంగా ఉన్నటువంటి బయటికి కనిపించే ఆ అపియరెన్స్, కట్టుబొట్టు విధానాలు, మాట విధానాలు, ఇలాంటివన్నీ హంగులన్నీ చూసి మనం ఆకర్షితులం అవుతాం అనమాట. ఎంత బాగున్నారు, నిజంగా చాలా మంచివాళ్ళు అనుకుంటా, లేకపోతే చాలా కోపం అనుకుంటా, ఇలా అంటే బయటికి కనిపించే దాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి వచ్చేసి దానికి మనం ఆకర్షితులు అయిపోతూ ఉంటాము. బట్ కానీ లేటర్ వి రియలైజ్ దట్ వి జడ్జ్డ్ హిమ్ రాంగ్. తర్వాత మనకి అర్థమయ్యేది ఏంటంటే మనం అతన్ని, లేకపోతే ఆమెని, ఆ పర్సన్ని తప్పుగా మనము జడ్జ్ చేసాము. ఓకే, తప్పుగా ఊహించుకున్నాము. మనం ఎలాగైతే అనుకున్నామో వాళ్ళు అలా లేరు అని తర్వాత రియలైజ్ అవుతామన్నమాట. మెనీ థింగ్స్ అపియర్ అట్రాక్టివ్ సూపర్ఫిషియల్లీ అంటే ఏంటి, కేవలం బయటికి అన్నీ చాలా అట్రాక్టివ్గా, చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. మనల్ని ఎట్లా అంటే మన అటెన్షన్ డ్రా చేసే విధంగా కనిపిస్తాయి. బట్ వెరీ ఆఫెన్ థింగ్స్ ఆర్ నాట్ వాట్ దే సీమ్ టు బీ. కానీ వెరీ ఆఫెన్, చాలా తరచుగా ఏం జరుగుతుంది,
థింగ్స్ ఆర్ నాట్ వాట్ దే సీమ్ టు బీ అంటే ఏంటి, ఎలాగైతే ఉండాలో అంటే ఎలా కనిపిస్తాయో మనకి అలా ఉండవు అక్కడ విషయాలు ఏమీ కూడా. వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్. మనం ఎప్పుడూ కూడా ఒక పర్సన్ కానీ ఒక థింగ్ యొక్క ట్రూ నేచర్, ఒక మనిషి గురించి కానీ ఒక థింగ్ గురించి కానీ అసలు నిజమైన తత్వం ఏంటి వాళ్ళల్లో ఉన్నదని తెలుసుకోవాలి మనం. సో ఇక్కడ ప్యాసేజ్ ఇది. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన మీనింగ్స్ చూడండి, నేను ఇక్కడ ఇస్తున్నాను. ఒకటి పైనుంచి మియర్లీ అంటే కేవలము, డిసెప్టివ్, తర్వాత వర్చ్యూస్ అండ్ క్వాలిటీస్, తర్వాత డ్రాన్ టువర్డ్స్ అంటే ఆకర్షితులు అవ్వడము, అవుట్వర్డ్ అపియరెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అట్రాక్టివ్, సూపర్ఫిషియలీ, ఇవి మనం తెలుసుకోవాల్సిన మీనింగ్స్. రైట్, సైడ్కి ఇస్తున్నాను చూడండి ఆ మీనింగ్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడైతే నార్మల్గా నేను ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ ఇస్తున్నాను, బట్ పెద్ద పెద్ద ప్యాసేజెస్ ఉన్నాయనుకోండి, చిన్నపిల్లలు కాబట్టి ఫస్ట్ ఎప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్స్ చదివి అప్పుడు ప్యాసేజ్లోకి వెళ్ళాలి. బట్ నేను ఇప్పుడు అలా వెళ్ళలేదు, బట్ నెక్స్ట్ ఇంకా ముందు ముందు వస్తాయి కదా, వాటిల్లో క్వశ్చన్స్ చదివి అప్పుడు ప్యాసేజెస్లోకి వెళ్దాం. ఇది స్టార్టింగ్ కాబట్టి నేను ప్యాసేజ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు చూడండి క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ. సో 2023లో ఇచ్చినటువంటి ఫస్ట్ ప్యాసేజ్లో ఇవి క్వశ్చన్స్. అవుట్వర్డ్ అపియరెన్సెస్ ఆర్ ఆఫన్, అవుట్వర్డ్ అపియరెన్సెస్ అనేవి ఎలా కనిపిస్తాయి తరచూ మనకి. ఫస్ట్ వన్ డిసెప్టివ్, సెకండ్ వన్ స్ట్రాంగ్, థర్డ్ వన్ క్లియర్, ఫోర్త్ వన్ ట్రూ. ఫస్ట్ వన్ ఏంటి, డిసెప్టివ్. అవుట్వర్డ్ అపియరెన్సెస్ వల్ల మనం ఏంటి అంటే వాళ్ళు ఇలా ఉన్నారా అని చెప్పి మనం ఆ డెసిషన్కి వచ్చేస్తాం అన్నమాట. డిసెప్టివ్ మనం ఇంకో విధంగా అనుకునేలా చేస్తాయి అవి. ఓకే, మనల్ని అసలు ఆ చూపులు మనల్ని మోసం చేసే విధంగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, డిసెప్టివ్. వాట్ ఈజ్ 62 చూడండి. వాట్ ఈజ్ డిఫికల్ట్ టు నో అట్ ఎ గ్లాన్స్. ఏది డిఫికల్ట్, జస్ట్ ఇలా చూడంగానే మనం వెంటనే ఏం చేయడానికి డిఫికల్ట్గా ఉంటుంది. వన్స్ నేమ్, ఒకళ్ళ నేమ్ తెలుసుకోవడం ఈజీయే. వన్స్ అడ్రస్ తెలుసుకోవడం ఈజీయే. వన్స్ వర్చ్యూస్, వన్స్ అంబిషన్. వర్చ్యూస్ అంటే గుణాలు, మనం పేరు తెలుసుకోవచ్చు, అడ్రస్ తెలుసుకోవచ్చు, అంబిషన్ నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే నేను పెద్దయ్య పోలీస్ అవ్వాలనుకుంటున్నా, ఇవి తెలుసుకోవచ్చు. కానీ వాళ్ళ యొక్క గుణాలని, సద్గుణాలని అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అంచనా వేయడం అనేది డిఫికల్ట్. సో ఆన్సర్ ఈజ్ వన్స్ వర్చ్యూస్. 63 మోస్ట్లీ వీఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ అ పర్సన్ బై హిజ్ ఆర్ హర్ డాష్. మనం ఎక్కువగా ఒక మనిషికి దేని వల్ల అట్రాక్ట్ అవుతాం, ఒక మనిషిని చూసి. ఇన్నర్ షో, అట్రాక్టివ్ పర్సనాలిటీ, అవుట్వర్డ్ అపియరెన్స్, బయటికి ఎలా కనిపిస్తున్నారు అన్న మెంటల్ పవర్ని బట్ట. సహజంగా ఇక్కడ ప్యాసేజ్ ప్రకారం ఏంటి అంటే యాక్చువల్గా ఒక మనిషిని పర్సనాలిటీ చూసి కూడా అబ్బా చాలా బాగున్నారని అట్రాక్ట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ప్యాసేజ్ని బట్టి ఏం చెప్పారు మనకి, మోస్ట్గా చాలా మటుకు మనం దేని వల్ల అట్రాక్ట్ అవుతాం, అవుట్వర్డ్ అపియరెన్స్ని బట్టి, బయటికి కనిపించేటువంటి అపియరెన్స్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం అట్రాక్ట్ అవుతాం. ఓకే, ప్యాసేజ్ని బట్టి వెళ్ళాలి. 64 చూడండి. ఇక్కడ ఇప్పటి వరకు ప్యాసేజ్ నుంచి క్వశ్చన్స్ అడిగాడు, ఇప్పుడు గ్రామర్ అడుగుతున్నాడు చూడండి. అట్రాక్టివ్ ఇస్ నాట్ ద సినానిమ్ ఆఫ్. ఇక్కడ అందరూ వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటి, అట్రాక్టివ్ ఇస్ ద సినానిమ్ ఆఫ్ చూస్తారు. ఈ నాట్ అనే వర్డ్ అసలు చూడరు పిల్లలైతే. మరీ ఎక్కువగా పిల్లలు చేసే మిస్టేక్ ఇదే, అసలు నాట్ అనేదే చూడరు. కాబట్టి ఈ నాట్ అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సినానిమ్ దేనికి కాదు అని అడుగుతున్నాడు. దేనికి కాదు, అట్రాక్టివ్ ఇస్ ద నాట్ ఆఫ్ ద సినా. ఫస్ట్ అసలు ఆప్షన్స్ చూద్దాం. బ్యూటిఫుల్ అంటే ఏంటి, అందంగా ఉండడమే కదా. సో బ్యూటిఫుల్ అనేది అట్రాక్టివ్ అంటే ఆకర్షణీయంగా ఉండడం, అందంగా ఉండడం, ఆకర్షణీయంగా ఉండడం. సో దానికి ఇది సినానిమే. కాబట్టి ప్రెటీ అన్న అందంగా ఉండడమే. లవ్లీ అన్న మనకి ప్యారీ అన్నట్టు కదా అర్థము. సో చాలా మంచి ముద్దుగా అలా ఉండడము అన్నట్టు వస్తుంది. సో అది కూడా సినానిమే. ఈ మూడిటికి ఆల్మోస్ట్ మీనింగ్స్ ఒకటే. అగ్లీ అనేది సినానిమ్ కాదు. ఎందుకు సినానిమ్ కాదు, అగ్లీ అనేది యాంటనిమ్, ఆపోజిట్ కదా. అగ్లీ అంటే ఆకర్షణీయంగా లేకపోవడం. సో అట్రాక్టివ్ ఈజ్ నాట్ ద సినానిమ్ ఆఫ్ అగ్లీ. ఫోర్త్ వన్ డిసెప్టివ్ ఈజ్ అండ్ డాష్. డిసెప్టివ్ అనేది ఏంటి ఇక్కడ అని అడుగుతున్నాడు. ఇక్కడే చూడండి, డిసెప్టివ్కి మీనింగ్ అడగట్లా. ఈజ్ అండ్ యాడ్వర్బ్, వర్బ్, అడ్జెక్టివ్, నౌన్, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. మనం ఒక్కసారి బ్యాక్కి వెళ్దాం. ఓకే, డిసెప్టివ్ అనేది మనకి అక్కడ ఏముంది ప్యాసేజ్లో అనేది ఒకసారి చూద్దాం. ప్యాసేజ్లో ఇక్కడ చూడండి, డిసెప్టివ్కి ఎక్కడుంది,
ఇది అపియరెన్సెస్ ఆర్ ఆఫెన్ డిసెప్టివ్. ఇక్కడ ఇది మనకి సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఏది నౌన్ ఏది కాదు అనేది మనం చూడాలి. ఓకే, అపియరెన్సెస్ అనేది ఏంటి? ఇక్కడ అపియరెన్సెస్ అనేది నౌన్ అనమాట. అపియరెన్సెస్ అనేది నౌన్. ఆర్ అపియరెన్సెస్ ఏంటి? ఆర్ అనేది ఇక్కడ వర్బ్, హెల్పింగ్ వర్బ్. ఆర్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్సే, రైట్? డిసెప్టివ్ అపియరెన్సెస్ ఎలా ఉన్నాయి? ఎప్పుడైనా నౌన్స్ని డిస్క్రైబ్ చేసేవన్నీ ఏమవుతాయి? నౌన్స్ని డిస్క్రైబ్ చేసేవన్నీ యాజెక్టివ్స్ అవుతాయి. నౌన్స్ అనే కాదు, నౌన్స్ని కానీ ప్రొనౌన్స్ని కానీ డిస్క్రైబ్ చేసేవన్నీ యాజెక్టివ్స్ అవుతాయి, రైట్? అంటే ఇప్పుడు షీ ఈజ్ టాల్, తను ఎలా ఉంది? ఆ అమ్మాయి ఎలా ఉంది? షీ అనేది ప్రొనౌన్. ఓకే, అమ్మాయి టాల్గా ఉంది. అదే ప్లేస్లో రాధా ఈజ్ టాల్ అంటాను. రాధా ఎలా ఉంది? రాధా టాల్గా ఉంది. రాధా అనేది నౌన్. నౌన్కి బదులు షీ అని పెట్టి షీ ఈజ్ టాల్ అంటే తను టాల్గా ఉంది. అంటే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ ఎలా ఉన్నారు, హౌ అనేది మనం డిస్క్రైబ్ చేస్తున్నాం అనమాట. ఓకే, మనకి ఆ డిస్క్రైబింగ్ వర్డ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. అలాగే ఇక్కడ అపియరెన్సెస్ ఎలా ఉంది? అక్కడ బయటికి కనిపించేది ఎలా ఉంటాయి? డిసెప్టివ్గా ఉంటాయి. ఓకే, అది యాడ్జెక్టివ్ డిస్క్రైబ్ చేస్తుంది. అపియరెన్స్ ఎలా ఉంటుంది అనేది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి యాడ్జెక్టివ్. మనకు అడిగింది డిసెప్టివ్ గురించే, కానీ మనం ఓవరాల్గా చూద్దాం. ఆ ప్లేస్లో ఇంకేదైనా కూడా అడగచ్చు. కాబట్టి ఇక్కడికి అర్థమైంది కదా, అపియరెన్సెస్ అనేవి ఎలా ఉంటాయని డిస్క్రైబ్ చేశారు? డిసెప్టివ్గా ఉంటాయని. కాబట్టి డిసెప్టివ్ అనే వర్డ్ యాడ్జెక్టివ్ అవుతుంది. మరి ఇక్కడ ఆఫెన్ కూడా ఉంది కదా, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఆఫెన్ అనేది ఏమవుతుంది? డిసెప్టివే. ఎంత డిసెప్టివ్? చాలా మటుకు డిసెప్టివ్. అంటే యాడ్జెక్టివ్కి ఎక్స్ట్రా మీనింగ్ యాడ్ చేస్తుంది. అప్పుడు ఇది ఆఫెన్ అనేది యాడ్ వర్బ్ అవుతుంది. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే ఒక్కసారి గ్రామర్ ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చూడండి. మీకు డీటెయిల్డ్గా యాడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటి, యాడ్ వర్బ్ ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఓకే, మీకు గ్రామర్ ప్లేలిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఒకసారి ఆ లింక్స్ అనేవి పెడతాను, చూడండి, రైట్? సో మనం ఇక్కడ క్వశ్చన్ పరంగా మనల్ని అడిగింది ఏంటి? క్వశ్చన్ పరంగా అడిగింది డిసెప్టివ్ అనేది ఏంటి? డిసెప్టివ్ అనేది ఏంటి? ఇక్కడ డిసెప్టివ్ ఈజ్ యాడ్జెక్టివ్. అర్థమైంది కదా? సో ఇది ఫస్ట్ ప్యాసేజ్. ఇవాళ నేను ఫస్ట్ ప్యాసేజ్ తక్కువే చేశాను. సో రేపటి నుంచి అంతగా అయితే 2 ప్యాసేజెస్ టైంని బట్టి ఎంత వీలైతే అంత చేయడానికి ట్రై చేస్తాను, రైట్? ఈ సిరీస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంగ్లీష్కి అయితే కంటిన్యూ అవుతుంది. డెఫినెట్గా చూడండి. ప్యాసేజెస్ అనేవి మనం ప్రీవియస్ ఇయర్స్లో ప్యాసేజెస్ ఎంత ఎక్కువ చేస్తే మనకి అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారు, ప్యాసేజ్లోంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది అర్థమవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి అందులో ఒక్యాబ్ అడిగాడా, యాంటోనిమ్స్ అడిగాడా, ఇడియమ్స్ అడిగాడా, సినానిమ్స్ అడిగాడా, లేకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగాడా, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అడిగాడా. 6th క్లాస్ వాళ్ళకి అంత డెప్త్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వరకు వెళ్ళడు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడుగుతాడు. అవన్నీ తెలియాలి అంటే ఎక్కువ మీరు ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే ప్యాసేజెస్ వచ్చాయో అవన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉంటే ఫస్ట్ అసలు ఎలా చదవాలి అనేది అలవాటు అయిపోతుంది. చదవడం అలవాటు అవుతుంది, సాల్వ్ చేయడం అలవాటు అవుతుంది. ఓకే, రైట్? That's all for today. Bye everyone. This is the passage 1. In the next video I'll meet you with another passage. Bye.